అలానే శేషరావు ఎంకిపెళ్లి సుబ్బుసాగుకు వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశంలో ఉండేటువంటి పెళ్లిళ్ళని రద్దు చేసే దిశగా వెళ్ళిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే అమెరికా అబ్బాయో లేదంటే అమెరికా అమ్మాయినో చేసుకోవడానికి పెళ్లిళ్ళు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు H1Bకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. ఈ H1B ఇష్యూ వచ్చిన తర్వాత అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు ఎవరికి ఊడిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉండేటువంటి పరిణామాలు కానీ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఎలా ఉంటాయో ఒక ఆందోళన ఉంది. అందుకే అమెరికా విడిచిపెట్టి రావడానికి పెళ్లి కొడుకో పెళ్లి కూతురో ఇష్టపడలేదు. మరి భారతదేశంలో ఉండేటువంటి పెళ్లి కొడుకో పెళ్లి కూతురో వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి నిబంధనల కారణంగా పెళ్లి కుదుర్చుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. దీంతో కొన్ని వందల పెళ్లిళ్ళు ఆగిపోయాయని చెప్పి రెడ్డిట్ అనేటువంటి ఒక పోర్టల్ అనౌన్స్ చేసింది. ఆ డేటా కూడా ఇచ్చారు, ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, కొన్ని వందల పెళ్లిళ్ళు ఆగిపోయాయి. ఈ రెడ్డిట్లో కొంతమంది పోస్ట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలను కూడా. మేము రావాలనుకున్నాము, ఈ నెలలో వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ రాలేకపోయాము, అందుకే పెళ్లి రద్దు అయిపోయింది అని. ఇది చెప్పుకోవడానికి చిన్న సమస్యగా మనకు అనిపించవచ్చు కానీ బట్ ఇది పెద్ద సమస్య. ఒకసారి పెళ్లి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత, పెళ్లి కుదిరిన తర్వాత దానికి ఆటంకాలు వస్తే కనుక కొంతమంది మూఢనమ్మకాలు నమ్మేటువంటి వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పెళ్లిళ్ళకు వచ్చింది. పెళ్లిళ్ళు రద్దు దిశగా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్కి వచ్చిందని చెప్పి రెడ్డిట్ పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్, ప్రముఖ పోర్టల్ అది రెడ్డిట్ అనేది. సో అది చెప్తోంది వాస్తవంగా మ్యారేజెస్ అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మన వాళ్ళు. అందుకే అమెరికాలో ఉద్యోగం చేసినా లేదా చదువుకున్నా లేదంటే అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉండేటువంటి సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి అక్కడి నుంచి ఇండియాకు వస్తూ ఉంటారు. ఇండియాకు వచ్చి మ్యారేజ్ చేసుకుని వెళ్తారు. మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత భార్యని తీసుకెళ్ళాలి, సతీమణిని అమెరికా తీసుకెళ్ళాలి. H4 వీసా, డిపెండెంట్ వీసా. ఆ డిపెండెంట్ వీసా ఇస్తారో లేదో తెలియదు, స్లాట్ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ స్లాట్ వచ్చి ఒకవేళ వీసా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ H4 మీద ఎలాంటి కండిషన్స్ పెడతారో తెలియనటువంటి సిచ్యువేషన్, అనిశ్చిత పరిస్థితి అమెరికాలో ఉంది. ఉండే వాళ్ళకే ఆడ ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఒకవేళ పోతే పరిస్థితి ఏంటి అనేది తెలియట్లేదు. ప్లస్ అన్నీ సక్రమంగా ఉన్నా కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ లేదంటే నేషనల్ హోమ్ గార్డ్స్ పట్టుకొని ఏం చేస్తారో తెలియదు. ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు జరిగాయి. అసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారు అమెరికన్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనేది తాజాగా ఈ నెలలో జరిగినటువంటి సంఘటనలు మనం కనుక గుర్తు చేసుకుంటే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు, ఇద్దరు స్టూడెంట్స్ని కాల్ చేశారు. అలాగే ఒక అతన్ని పంజాబ్ అతన్ని తల్వార్ పట్టుకున్నాడని చెప్పి పోలీసులే ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ ఒక అతను అయితే ఏకంగా తల నరికేసి తలను తీసుకెళ్ళిపోయాడు, క్యూబా అతను, ఇండియన్కి సంబంధించింది. ఇప్పుడు తాజాగా కిరణ్ పటేల్ అనే అతను గ్రాసరీస్ అమ్ముకుంటే స్టోర్స్లో అక్కడికి వెళ్ళి ఒక దుండగుడు అక్కడ డబ్బు లాక్కునే ప్రయత్నం చేస్తే ధైర్యం చేసి తిరగబడితే బయటకు వచ్చిన తర్వాత వెంటాడి గన్ తీసుకుని కాల్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. పైగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ ప్రత్యేకించి ఇండియన్స్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. ఇండియన్స్లో కూడా ఎక్కువగా H1B వీసా హోల్డర్స్ ఎవరున్నారంటే మన వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ ఇండియన్స్లో కూడా. దాదాపు ఇండియన్స్లో మన షేరు అంటే తెలుగు వాళ్ళ షేరు దాదాపుగా 60% ఉంటుంది అని అంటారు. మొత్తం H1B వీసాల్లో ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళది 70 నుంచి 80% ఉంటే ఆ 70-80%లో మన వాళ్ళది తెలుగు వాళ్ళది 40 నుంచి 50% ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. మరి H1Bలు ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు ఒకవేళ కంపెనీ H1Bని రిజెక్ట్ చేసినారు, ఇప్పుడు కంపెనీ $1,00,000 కట్టాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు ఫ్రెష్ H1Bకి. సరే, ఫ్రెష్ H1Bకి $1,00,000 ఖర్చు పెట్టి కంపెనీ తీసుకెళ్తుందంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే తప్ప తీసుకెళ్తుంది. మొన్నటి వరకు అసలు ఫస్ట్ రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వార్షిక ఫీజు కట్టాలి $1,00,000 అని చెప్పి అనగానే గుండె గుబేలు మంది అందరికీ. సరే, H4 వీసాలకి H4 ఉన్నటువంటి వీసాలకి వాళ్ళు పని చేసుకోవచ్చు అంటే పని చేసుకోవడానికి లేదు. అక్కడ ఇల్లీగల్గా మీరు ఏమైనా పనిచేస్తున్నట్టు ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా మీకు వీసా రద్దు చేసి పర్మనెంట్గా అమెరికా నుంచి పంపిస్తారు.
పోనీ సోషల్ మీడియాలో మీరేమైనా స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేయడం కానీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ ఉందా అంటే అది లేదు. అమెరికాకు వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా, హమాస్ లేదా ఇస్లామిక్ కంట్రీస్కి అనుకూలంగా కనుక మీరు ట్వీట్ చేస్తే ఆ రోజు మీ వీసా రద్దు అయిపోయినట్టు. మీరు పొరపాటున డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కాప్స్కి కనుక దొరికితే అక్కడ కూడా వీసా రద్దు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫైన్ వేయటం కాదు, అసలు వీసాలను రద్దు చేసేటువంటి పరిస్థితి. అసలు మొత్తం 5,50,00,000 మంది విదేశీయులు ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరికీ సంబంధించిన వీసాలను రివ్యూ చేయమన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన బయోడేటాను రివ్యూ చేయమని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు ఈ మధ్యకాలంలో. రివ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎంతకాలం క్రితం అమెరికా వచ్చారు, వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ హిస్టరీ ఏంటి అదంతా తీయమన్నారు. తీస్తే ఒకవేళ వాళ్ళకి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నా, లేదంటే ఆదాయానికి మించినటువంటి రిటర్న్స్ ఉన్నా, వీళ్ళు సెకండ్ ఏదో చేస్తున్నారు, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏదో ఉంది, సెకండ్ ఇన్కమ్ సోర్స్. ఆ ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేది కనుక్కొని అది కనుక ఇల్లీగల్గా ఉంటే ఇమీడియట్గా వీసాని రద్దు చేయండి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ పోయినటువంటి స్టూడెంట్స్ వీసా వేయాలంటే ఖచ్చితంగా $1,00,000 కట్టాలి. $1,00,000 కడితేనే వీసా వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నారు. పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు పిల్లని ఇవ్వడానికి లేదంటే పిల్లలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుందా? ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పిల్లోడు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈ పిల్ల ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నారు కదా. బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత వాళ్ళ స్టేటస్, లైఫ్ స్టేటస్ ఏంటి అని అన్నీ కనుక్కున్న తర్వాత మాత్రం ఇప్పుడు మ్యారేజ్ కుదురుతున్నాయి. ఇన్ని చూసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా డైవర్స్ పర్సెంటేజ్ 60% ఉందని చెప్పి లేటెస్ట్గా బయటకు వచ్చింది. ఆ డైవర్స్లో కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించిన డైవర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్టు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. పైగా కుదిరినటువంటి పెళ్లిలను రద్దు చేసుకునేటువంటి దిశగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెళ్తుంది అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు రెడ్డిట్ పోస్ట్ చేసింది అంటే ఎంత తీవ్రంగా ఉంది ఈ పెళ్లిళ్ళకు సంబంధించిన ఇష్యూ అనేది అర్థమవుతుంది. సో అమెరికా అబ్బాయి అన్నా, అమెరికా అమ్మాయి అన్నా ఇప్పుడు ఆచితూచి పెళ్లిళ్ళు కుదుర్చుకుంటున్నారు. కుదిరినటువంటి పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు ఆలోచనలో పడిపోయి పునరాలోచనలో పడిపోతున్నారు. లేదు పునరాలోచనలో పడకపోయినా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఇండియాకి తెలియదు. ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి పోలేరు వీసా లేకుండా. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే కనుక ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలంటే పోయేటప్పుడు ఎన్ని కొరియలు పెడతారో తెలియదు హోమ్లాండ్ సెక్యూరిటీ. ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ పెళ్లిళ్ళు స్తంభించిపోయాయి అని చెప్పి న్యూస్ పోర్టల్స్ అలాగే కొన్ని రెడ్డిట్ లాంటివి చెప్తున్నాయి. మరి దీంట్లో నిజం ఎంత, ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్